దువ్వాడ జగన్నాథం మొదటి వారం పూర్తి అయ్యేసరికి ఈ మూవీ 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ నిర్మాత దిల్ రాజు మొన్న రాత్రి జరిగిన ఈ మూవీ సక్సెస్ మీట్ లో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రకటన టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తూ డివైడ్ టాక్ వచ్చిన సినిమా, ముఖ్యంగా ఓవర్సీస్ లో ఎదురీత ఈదుతున్న సినిమాకి మొదటి వారం ముగిసేసరికి 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అన్న చర్చలు టాలీవుడ్ లో మొదలైపోయాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ జాతీయ దినపత్రిక ఈ రోజు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల ఫేక్ కలెక్షన్స్ పై ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఇదే సందర్భంలో ఆ పత్రిక తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె దామోదర ప్రసాద్ ఆ పత్రిక ప్రతినిధితో అన్న కామెంట్స్ ను కూడా వివరంగా ప్రచురించింది. ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలకు వస్తున్న కలెక్షన్స్ పై ఎటువంటి క్లారిటీ లేదని, కేవలం టాప్ హీరోల మధ్య పోటీ పెరిగిపోవడంతో ఈ కలెక్షన్స్ కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి కానీ ఈ కలెక్షన్స్ లో ఎంతవరకు యథార్థత ఉంది అని చెప్పడం చాలా కష్టం అని దామోదర ప్రసాద్ కామెంట్స్ చేసినట్లు ఆ పత్రిక పేర్కొంది. ముఖ్యంగా డీజే సంబంధించి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించడంతో పాటు అల్లు అరవింద్ కు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో అత్యధిక థియేటర్లు చేతిలో ఉండడంతో దువ్వాడ కలెక్షన్స్ కు సంబంధించి ఎక్కడో ఏదో క్లారిటీ లేని విషయాలు ఇమిడి ఉన్నాయి అంటూ ఈ పత్రిక ఆసక్తికరమైన కమెంట్స్ చేసింది. అంతేకాదు, గతంలో వచ్చిన అల్లు అర్జున్ సరైనోడు, రామ్ చరణ్ మగధీర సినిమాల కలెక్షన్స్ రికార్డుల విషయంలో ఇలాంటి వివాదాలే వచ్చాయని ఈ పత్రిక పేర్కొంది. కేవలం ఇటువంటి సినిమాలను తీసిన భారీ నిర్మాతలు తమ కలెక్షన్స్ ఫిగర్స్ ను పెంచి చూపెడుతూ మరో టాప్ హీరో సినిమా డేట్స్ ను సంపాదించుకోవడానికి ఇలాంటి కలెక్షన్స్ హంగామా సృష్టిస్తున్నారు అంటూ వివరణాత్మకంగా ఆ పత్రిక రాసిన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా దిల్ రాజు దువ్వాడ కలెక్షన్స్ ను దుమ్ము దులుపుతోంది అని చెబుతుంటే ఈ సినిమా బయ్యర్లు మాత్రం కనీసం నష్టాలు లేకుండా ఈ సినిమా నుండి బయటపడతామా అని మదన పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.